బానిస కాకుండా ఉండడం కోసము ఈ అవేర్నెస్ని మన ఊళ్ళో నిర్వహించడం జరిగింది. ముందుగా యువకులు ఇలాంటి మత్తుకు బానిస కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనకు సూచించడం జరిగింది. సో యువత ఫస్ట్గా ఇలాంటివి దూరంగా ఉండాలి. సో మా గ్రామంలో ఇలాంటి ఎవరైనా చేస్తే మనం తప్పకుండా మీ దృష్టికి తీసుకొస్తాం సార్. యువత చాలా బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు వెళ్ళండి. సో ఇలాంటి నిర్వహించినందుకు చాలా సంతోషంగా. సిపి కమిషనర్ పోలీస్ నిజామాబాద్ శ్రీ సాయి చైతన్య గారి ఆదేశాల మేరకు గ్రామంలో తొలికొండ గ్రామంలో ఈరోజు గంజాయి రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి అవగాహన సదస్సు నిర్వహించడమైనది. ఇక్కడ ఉన్న యూత్కు, గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకు, గ్రామస్తులందరికీ మా పోలీసు వారి తరఫు నుంచి ఎవరు గ్రామస్తులు కూడా గంజాయికి బానిస కావద్దని, మత్తు పానీయాలకు బానిస కావద్దని వివరంగా అందరితో మీటింగ్ అవగాహన సదస్సు నిర్వహించినాము. దానికి ఎవరైనా బానిసలు ఉంటే వారి సమాచారం తెలియపరిస్తే వాళ్ళని మొదట కౌన్సిలింగ్ చేసి తర్వాత వాళ్ళ ఊరంతా చెడిపోతుంది కాబట్టి వారిని కంట్రోల్ చేస్తే మిగతా ఊరంతా బాగుంటుందని, ఎవరైతే అట్లాంటి గంజాయి సేకరించే వ్యక్తులు ఉంటారో వారి సమాచారం మాకు పోలీసులు సీక్రెట్గా ఇవ్వమని ప్రజలను కోరడమైనది. వారిని కౌన్సిలింగ్ ద్వారా మార్పు తీసుకురావడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము. ఒకవేళ వాళ్ళని అదే విధంగా వదిలేస్తే మిగతా గ్రామస్తులంతా గ్రామ యూత్నంతా చెడిపిస్తారని ఉద్దేశంతో అట్టి సమాచారం ఇవ్వమని ప్రజలని కోరడమైనది. మరియు ఇంకా సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించడానికి సైబర్ నేరాలకు యూత్ చదువుకున్న వారు చాలా మటుకు మోసపోతున్నారు. ఎలాంటి ఓటీపీలు చెప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, తాగి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదని, రోడ్డు ప్రమాదాల గురించి కూడా అవగాహన కల్పించడమైనది.